హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఏపీపీఎస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఓకేనా, రెండు నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు అంటే 691 పోస్టులు అండి. ఓకే, 691 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256 వేకెన్సీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి 435 నోటిఫికేషన్ 35 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, దీని ఏజ్ గ్రూప్ చూసుకుంటే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 years అండి, యాజ్ ఆన్ 1st July 2025కి. ఓకేనా, నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా సపరేట్ కోటా కింద ఉంటాయి. ఓకే, అప్లికేషన్ టైం అనేది చూసుకుంటే ఏపీఎస్సి అప్లై టైం చూసుకుంటే 16th July 2025 నుంచి 5th August 2025 వరకు midnight 11:59 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, అప్లికేషన్ టైం ఇది. ఈ టైంలో ఏపీఎస్సి మన వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ ఏపీఎస్సి నువ్వు ఎగ్జామ్స్ రాస్తే డైరెక్ట్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఓకేనా, ఏపీఎస్సి వెబ్సైట్లో. ఓకే, వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనండి, అయితే ఏపీఎస్సికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెజర్మెంట్స్ అండ్ వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేపీ చూసుకుంటే క్యారీడ్ ఫార్వర్డ్ 81 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫ్రెషర్స్కి 175 పోస్టులు ఉన్నాయి. టోటల్ 256 మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి క్యారీడ్ ఫార్వర్డ్ అనేది 60 పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెషర్స్ చూసుకుంటే 375 వేకెన్సీలో ఉండడం జరిగిందండి. ఓకేనా, అయితే దీని ఏజ్ చూసుకుంటే ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అండి. ఓకేనా, 10+2. ఓకే, 10+2 ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్. ఓకే, ఇంటర్మీడియట్ అండ్ హెల్దీ పర్సన్ అయ్యి ఉండాలండి. ఓకేనా, హెల్దీ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ అప్లై. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూస్తుంటే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, మస్ట్ హ్యావ్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది చూసుకుంటే రిక్వైర్మెంట్ అనేది చూసుకుంటే మేల్ చూసుకోండి 163 అబవ్ ఉండాలండి, 163 అబవ్ ఉండాలి. అండ్ 84 చెస్ట్ ఉండాలండి, 84 ఉండాలి. అండ్ విత్ ఎక్స్పెన్షన్ 5 ఉండాలి. అండ్ ఫీమేల్ చూసుకుంటే అబవ్ 150 centimeters ఉండాలి హైట్, అండ్ 79 చెస్ట్ ఉండాలి. అండ్ ఎక్స్పెన్స్ అనేది 5 centimeters ఉండాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో హైట్లో రిలాక్సేషన్ అనేది ఉంది 5 centimeters. ఎవరెవరికంటే అస్సామీస్ గ్రూప్స్, నేపాలీస్, మణిపూర్కి, నాగాకి, గోహతికి, కుమ్మానికి, సిక్కింస్కి, బోట్నస్, షెడ్యూల్ ట్రైబ్స్కి అండ్ 5 centimeters అనేది రిలాక్సేషన్ ఉంది హైట్లో. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మెడికల్లో నార్మల్ ఐ సైట్ అనేది ఉండాలండి. ఓకేనా, నార్మల్ ఐ సైట్ అనేది ఏంటన్నాడు ఫిజికల్ రిక్వైర్మెంట్కి అవసరం అని చెప్పాడు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ రిటన్ టెస్ట్ షల్ బి సబ్జెక్టెడ్ టు ది టెస్ట్ ఆఫ్ వాకింగ్ టెస్ట్ అన్నాడు. మేల్కి అయితే 25 kilometers ఇస్తాడు, 4 hours వాక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫీమేల్స్కి 16 kilometers ఇస్తాడు, 4 hours వాక్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఎన్సీసీ చూసుకుంటే ఎన్సీసీ రిలేటెడ్గా మార్క్స్ యాడ్ ఆన్ స్కోర్ అనేది ఉన్నది. ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే 5 marks యాడ్ అవుతాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ అయితే 3 marks యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అయితే 1 mark బోనస్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది, యాడ్ అవుతాయండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ది డివిజన్ చూసుకోండి. శ్రీకాకుళం వస్తారు, విజయనగరం, విశాఖపట్నం ఒకటి ఉంది. నెక్స్ట్ నర్సీపట్నం ఉంది, పాడేరు ఉంది. ఓకే, ఈస్ట్ గోదావరి కాకినాడ ఉంది, చిత్తూరు ఉంది, వెస్ట్ గోదావరి ఏలూరు ఉంది, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం చూసుకుంటే గిద్దలూరు అండ్ మర్కాపూర్, అనంతపురం, చిత్తూరు చూసుకుంటే చిత్తూరు వెస్ట్ అండ్ చిత్తూరు ఈస్ట్. నెక్స్ట్ కడప చూసుకుంటే కడప అండ్ పొద్దుటూరు అండ్ రాజంపేట. ఓకే, కర్నూలు చూసుకుంటే కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు. ఓకేనండి, సో మీరు ఏ డివిజన్ కిందకి వస్తారో చూసుకుని అప్లై చేయండి. మనకి ఏజ్లో కూడా రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు 5 years అనేది ఉంది. ఓకే, 18 to 30 years అని చెప్పుకున్నాం కదా మనం, 18 to 30 years అండ్ ప్లస్ రిలాక్సేషన్ చూసుకుంటే 5 years అనేది ఉందండి. అండ్ ఎస్సీ, ఎస్టీ వరకు సిఎఫ్ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి 10 years అనేది ఉన్నదండి. ఓకేనా, రిలాక్సేషన్. అప్లై చేసుకున్నాక ఫీజు గురించి చూసుకుంటే అప్లికెంట్ మస్ట్ పే 250 rupees అండి, 250 rupees. ఓకేనండి, 250 rupees.
అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 80 పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓకే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎంత పే చేయాలంటే 80 రూపీస్ పే చేసి చాలండి. ఓకేనా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ ఫ్యామిలీస్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ అప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏపీ గవర్నమెంట్. ఓకే వాళ్ళు కూడా 80 రూపీస్ మాత్రం అప్లై చేస్తే ఎగ్జామినేషన్ ఫీజు అనేది అప్లై చేస్తే చాలు. ఓకే ఎలా అప్లై చేయాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి. ఓకే ఇప్పటి నుంచి నోటిఫికేషన్ అవుతుందో ఆల్రెడీ డేట్స్ కూడా నేను చెప్పాను. ఓకేనా సో దాన్ని బట్టి విండో ఓపెన్ అయ్యాక అప్లై చేసుకోండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకుంటే ఓసీ వాళ్ళకి 40% రావాలి, ఓసీ ఎక్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్ 35% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అనేవి రావాలండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి ఇవి. ఓకేనా ఇక్కడ మీరు పీడిఎఫ్ అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ లోకల్ ఓపెన్ అనేసి కేటగిరీ వైజ్ అనేది సపరేట్గా బాక్స్ అనేది టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే ఇక్కడ ఫ్రెషర్స్ వేకెన్సీ ఉందండి. ఓకేనా క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీ సపరేట్గా టేబుల్ ఇచ్చాడు అండ్ ఫ్రెషర్స్ వేకెన్సీ అనేది సపరేట్గా టేబుల్ ఇచ్చాడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా ఇచ్చాడు. ఓకేనా మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్ మనం చెప్పలేం కదా, సో ఒకసారి నేను పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ప్రతిదీ మీరు అబ్జర్వ్ అనేది చేసుకోండి. ఓకేనా మీరు ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తారు, ఏ డివిజన్ కింద వస్తారు, ఓపెన్లో వస్తారు, లోకల్లో వస్తారు, ఏ కేటగిరీ కింద వస్తారు, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి. పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను. ఇది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి. ఓకే ఇది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫ్రెషర్స్ వేకెన్సీ. ఓకే అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చూసుకుంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఫిల్మ్స్ అనేది చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. 75 క్వశ్చన్స్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ నుంచి 75 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ టైం చూసుకుంటే 150 మినిట్స్. ఓకేనా 75 మార్క్స్ 75 మార్క్స్. సో 150 మార్క్స్కి ప్రిలిమ్స్ అనేది జరుగుతుందండి, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఓకే అయితే దీనికి నెగిటివ్ ఉందండి. రాంగ్ ఆన్సర్ విల్ బి పెనల్టైజ్డ్ 1/3. ఓకే 1/3 అనే మార్క్స్ అనేది మన నెగిటివ్లో పోతుంది ఒక క్వశ్చన్ రాంగ్ అయితే. ఓకేనా ఈచ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ హ్యావ్ పెనల్టైజ్డ్ 1/3 మార్క్స్. ఓకే ఎగ్జామినేషన్ అనేది మనం బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అండి. ఓకేనా అయితే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి మొత్తం మనకి ఏంటంటే చదవాలి ఏంటంటే ఏ టు జెడ్ మనకి కింద నోటిఫికేషన్లో ఇచ్చాడు. వాడు ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇస్తాననేది కూడా వాడు ఇచ్చేసాడు. ఓకేనా టాపిక్స్ వైజ్ మనకి ఇచ్చాడండి జనరల్ సైన్స్ నుంచి. ఓకేనా టాపిక్స్ వైజ్ కూడా వాడు ఇచ్చేసాడు. ఈ టాపిక్ నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాడు. ఓకేనా ప్రతిదీ మీరు పీడిఎఫ్ అబ్జర్వేషన్ అనేది చేయండి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది చూసుకుంటే రిటన్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్. ఓకే 1 క్వశ్చన్ ఉంటుంది, 45 మినిట్స్ ఉంటుంది, 50 మార్క్స్. ఓకే అండ్ నెక్స్ట్ పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ అండ్ 100 మార్క్స్. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఆబ్జెక్టివ్ టైప్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ అండ్ 100 మార్క్స్. మెయిన్స్ అనేది 200 మార్క్స్ అనేది ఉంటుందండి. ఓకే ఇక్కడ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఇది. ఓకే ఇక్కడ కూడా నెగిటివ్ ఉందండి, 1/3 నెగిటివ్ ఉంది. ఓకేనా 1/3 నెగిటివ్ ఉంది. ఓకేనండి ఇక్కడ మనకి ఎస్ఏ అని చెప్పాడు కదా, ఎస్ఏ అనేది చూసుకుంటే కనుక చూడండి రైటింగ్ అండ్ ఎస్ఏ ఇంగ్లీష్ ఉర్దూ అని అన్నాడు కదా. అయితే అది ఏ టాపిక్ నుంచి వస్తాడంటే ఎస్ఏ ఆన్ థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకారం వాడు ఇస్తాడండి. అది మనం ఎస్ఏ రాయడం అనేది జరుగుతుంది. ఓకే మెయిన్స్ కూడా ఏ టాపిక్స్ నుంచి వాడు బిట్స్ ఇస్తాడు అనేది చెప్పాడండి. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వార్డ్. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ప్రతిదీ ఏ చాప్టర్స్ వస్తే ఏంటనేది నేను వేరే వీడియో మళ్ళీ అవుట్ చేస్తానండి. ఓకే హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్, నేచర్ ఆఫ్ రిసోర్సెస్, అందులో మెటల్స్, నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్. ఓకేనా ప్రతిదీ నేను మళ్ళీ ఇంకో వీడియో చేయమంటే చేస్తాను సిలబస్ పైన. నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. మనకి కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ పైన కంప్యూటర్స్ ప్రాబ్లమ్స్ టెస్ట్ అనేది సిపిటి టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనకి టైం చూసుకుంటే 60 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్ అవుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్, బీసీ వాళ్ళకి 35 మార్క్స్ అండ్ ఓసీ వాళ్ళకి 40 మార్క్స్. ఓకేనండి ఇదేంటంటే సిపిటి టెస్ట్ అంటారు. ఓకే ఫిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై, ఫస్ట్ ఫిలిమ్స్ అవ్వాలి, తర్వాత మెయిన్స్ అవ్వాలి, తర్వాత
సిపిటీకి వస్తారు. ఓకేనా, ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన వాళ్ళు సిపిటీకి వస్తారని. ఓకేనా, అది కూడా ఏ టాపిక్స్ కొని ఇస్తాడు అనేసి వాడు ఇచ్చాడు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్, మ్యాక్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్స్, ఓకే, వరల్డ్ వైడ్ వెబ్, ఓకేనా, ఆఫీస్ షూట్స్, పార్ట్ బిలో. ఓకేనండి, ప్రతిదీ మనం చూసుకుంటే ఇక్కడ పీడిఎఫ్ నేను ఇస్తాను చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.